హాయ్ ఫ్రెండ్స్, ఒక్క సెకండ్. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మీ కళ్ళు మూసుకొని మనసులో ఒక డ్రీమ్ చూస్తున్నారు, కొత్త కారు డ్రైవ్ చేస్తున్నారు, బ్యాంక్లో లక్షలు చూస్తున్నారు, మీ లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఆ ఫీలింగ్, ఆ జాయ్, ఆ ఎక్సైట్మెంట్ అది నిజంగా హార్ట్లో ఫీల్ అవుతుంది కదా. కానీ కళ్ళు తెరిచిన వెంటనే రియాలిటీకి వచ్చేస్తారు. అది ఎప్పుడు నిజమవుతుంది అని డౌట్ వస్తుంది. అయితే అసలు విషయం ఏమంటే, ఆ ఫీలింగ్ను మీరు రోజూ సరైన రీతిలో ఉపయోగిస్తే అది నిజంగా మీ జీవితంలోకి వచ్చేస్తుంది. అవును, ఇది మ్యాజిక్ కాదు, ఇది మీ మనసుకు ఉన్న శక్తి. ఈరోజు మనం మాట్లాడబోయేది విజువలైజేషన్ గురించి. ఇది మీ డ్రీమ్స్ను రియాలిటీగా మార్చే సూపర్ పవర్. ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీరు ఇంట్లోనే ట్రై చేయగలిగే టెక్నిక్ నేర్చుకుంటారు. రెడీనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మొదట విజువలైజేషన్ అంటే ఏమిటో చూద్దాం. విజువలైజేషన్ అంటే కేవలం ఊహించటం కాదు. ఇది మీ కళ్ళు మూసుకొని మీ కళను లేదా మీ కోరికను హై డెఫినిషన్ సినిమాలాగా చూడటం అన్నమాట. అన్ని సెన్సెస్ ఆన్ చేసి చూడటం, వినడం, టచ్ ఫీల్ అవ్వడం, స్మెల్, ఎమోషన్స్ అన్నీ. మీరు ఆ చిత్రాన్ని ఎంత స్పష్టంగా, ఎంత ఎమోషనల్గా చూస్తారో మీరు అంతే బలంగా మీ వైపు ఆకర్షిస్తారు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకరు, ఆమెకు జాబ్ లేదు, డబ్బు సమస్యలు. రోజూ రాత్రి 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆఫీస్లో సీట్పై కూర్చొని శాలరీ స్లిప్ చూస్తూ బాస్ గుడ్ జాబ్ అని చెప్తున్నట్టు ఇమాజిన్ చేసేది. ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్, ప్రౌడ్, అది రియల్గా ఫీల్ అయ్యేది. 45 రోజుల్లో అనూహ్యంగా ఒక ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. ఆమె సరిగ్గా తాను ఊహించిన విధంగానే జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆమె ఒక సక్సెస్ఫుల్ పర్సన్. మీరిలాంటివి ఎన్నో చోట్ల విన్నారు కదా. అదే మనసుకున్న పవర్. ఉదాహరణకి, మీరు కొత్త కారు కావాలనుకుంటున్నారనుకోండి. కేవలం కారు కావాలి అని ఆలోచించడం మాత్రమే చాలదు. మీరు ఆ కారును మనసులో పూర్తిగా చూడాలి. ఆ కారు రంగేమిటి? బ్లాకా, రెడ్డా, వైటా లేదా మెటాలిక్ సిల్వరా? లోపలి సీట్లు లెదర్తో ఉన్నాయా? సీట్పై కూర్చున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్? స్టీరింగ్ పట్టుకున్నప్పుడు చేతికి ఎలాంటి టచ్? ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చే సౌండ్ ఎలా ఉంది? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలి ముఖంపై తాకుతున్న ఫీల్, విండో ఓపెన్ చేసినప్పుడు వచ్చే శబ్దాలు అన్నీ మీ సెన్సెస్తో అనుభవించాలి. ఇలా చేసినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజమైన అనుభవంగా తీసుకుంటుంది. అది యూనివర్స్కు సిగ్నల్ పంపుతుంది. ఆ సిగ్నల్ ఆధారంగా అవకాశాలు, ఐడియాలు సరైన సమయంలో, సరైన పరిస్థితులు మీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఎందుకు ఇది ఇంత బలంగా పనిచేస్తుందో చూద్దాం. మన మనసు 2 ప్రధాన భాగాలుగా పనిచేస్తుంది. ఒకటి కాన్షియస్ మైండ్. ఇది లాజికల్గా ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. రెండోది సబ్కాన్షియస్ మైండ్. ఇది మన హ్యాబిట్స్, బిలీఫ్స్, ఎమోషన్స్, ఆటోమేటిక్ రియాక్షన్స్ అన్నీ స్టోర్ చేస్తుంది. విజువలైజేషన్ ద్వారా మనం సబ్కాన్షియస్ మైండ్కు కొత్త బిలీఫ్స్ ఇస్తాం. సబ్కాన్షియస్ మైండ్ ఇమేజెస్లను రియల్ లేదా ఇమాజినరీ అని వేరు చేయదు. మీరు మనసులో ఏమి చూస్తారో, ఏమి ఫీల్ అవుతారో అది అదే రూపంలో రియాలిటీగా మారుస్తుంది. అందుకే రోజూ స్పష్టమైన విజువలైజేషన్ చేస్తే మీ బిలీఫ్స్ మారతాయి. మీ బిలీఫ్స్ మారితే మీ యాక్షన్స్ మారతాయి. యాక్షన్స్ మారితే రిజల్ట్స్ మారతాయి. ఇప్పుడు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిది ఐడియలైజేషన్. మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇది మొదట్లో కొంచెం బ్లర్గా ఉండవచ్చు, కానీ రోజూ ఆలోచిస్తూ, రిఫైన్ చేస్తూ వెళ్తే అది క్లియర్ అవుతుంది. ఉదాహరణకు, నేను హై ఇన్కమ్ ఉన్న బిజినెస్ చేస్తున్నాను అనే జనరల్ ఐడియా తీసుకోండి. రెండోది విజువలైజేషన్. ఆ ఐడియాను వివరంగా, ఎమోషనల్గా చూడడం. మీరు ఆఫీస్లో ఉన్నారు, ఫోన్లు వస్తున్నాయి, క్లయింట్స్ పేమెంట్స్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతోంది, ఫ్యామిలీతో హ్యాపీగా వెకేషన్కి వెళుతున్నారు. ఇలా అన్నీ ఫీల్ అవ్వండి. మూడోది మెటీరియలైజేషన్. మీ మనసు ఈ చిత్రాన్ని యూనివర్స్కు పంపుతుంది. ఆ తర్వాత అవకాశాలు, సరైన పీపుల్, ఐడియాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు వాటిని గుర్తించి యాక్షన్ తీసుకుంటే అది వాస్తవంగా మారుతుంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ విజువలైజేషన్ ఎంత గ్రాండ్గా, ఎంత బిగ్గా ఉంటుందో అంత బిగ్ రిజల్ట్స్ వస్తాయి. చిన్నగా ఆలోచిస్తే చిన్న రిజల్ట్స్. డబ్బు, సమయం, పరిస్థితులు, పరిమితులు ఏమీ ఆలోచించకండి. యూనివర్స్లో ఇన్ఫినిట్ సప్లై ఉంది. మీరు దాని నుండి ఏదైనా తీసుకోవచ్చు. మరో కీ పాయింట్, ఎమోషన్స్ లేకుండా విజువలైజేషన్ పనిచేయదు.
మీరు ఆ చిత్రం చూసినప్పుడు హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, ఎక్సైట్మెంట్, జాయ్ ఫీల్ అవ్వాలి. ఈ ఎమోషన్స్ ఆలోచనలకు ఎనర్జీ ఇస్తాయి. అవి వైబ్రేషన్ను హై ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్తాయి. హై ఫ్రీక్వెన్సీ అంటే పాజిటివ్ థింగ్స్ త్వరగా ఆకర్షితమవుతాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలో చూద్దాం. ముందుగా శాంతమైన ప్లేస్ ఎంచుకోండి. రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాలిస్తే బెటర్. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. లైట్స్ డిమ్ చేయండి. సౌకర్యవంతమైన పొజిషన్లో కూర్చోండి లేదా పడుకోండి. డీప్ బ్రీతింగ్తో స్టార్ట్ చేయండి. నెమ్మదిగా పొట్ట వరకు ఊపిరి పీల్చండి. నెమ్మదిగా వదలండి. శరీరం రిలాక్స్ అవుతుంది. మనసు శాంతమవుతుంది. ఇప్పుడు మీ కోరికను ఎంచుకోండి. ఒక్క గోల్ మీదే ఫోకస్ చేయండి. ఉదాహరణకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విజువలైజేషన్. మీరు బ్యాంక్ యాప్ ఓపెన్ చేస్తున్నారు, అందులో బ్యాలెన్స్ చూస్తున్నారు, 1 కోటి రూపాయలు లేదా మీరు కోరుకునే అమౌంట్. ఆ నంబర్ చూసినప్పుడు ఆనందం, రిలీఫ్, గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. అలాగే మీరు మీ లగ్జరీ హోంలో నివసిస్తున్నారు. ఫ్యామిలీతో డిన్నర్, హాస్యం, నవ్వులు, ఇంటి వాసన, లైట్స్, మ్యూజిక్ అన్నీ ఫీల్ చేయండి. ఈ ఇమేజ్ను 5 నుండి 10 నిమిషాలు హోల్డ్ చేయండి. ఫీలింగ్స్ ఎంత ఇంటెన్స్గా ఉంటే అంత బెటర్. కృతజ్ఞతలు చెప్పండి. ఇది ఇప్పటికే నా జీవితంలో ఉంది, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. ఇది వైబ్రేషన్ హై చేస్తుంది. ఈ ప్రాక్టీస్ను రోజూ చేయండి. ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రపోయే ముందు బెస్ట్ టైం. 21 రోజులు నిరంతరం చేస్తే అది హ్యాబిట్ అవుతుంది. మీరిలా చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తే వాటిని జెంట్లీగా పక్కన పెట్టండి. నెగటివ్ థాట్స్ వచ్చినా ఇగ్నోర్ చేయండి. మళ్ళీ పాజిటివ్ ఇమేజ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఇప్పటికే ఆ గోల్ సాధించినట్టు ఫీల్ అవ్వండి. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. నేను హ్యాపీగా ఉన్నాను, నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఉపయోగించాలి. ఇప్పుడు మీ విజువలైజేషన్ పవర్ పెంచడానికి కొన్ని సింపుల్ ఎక్సర్సైజులు చూద్దాం. మొదటిది, ఒక చిన్న సీడ్ తీసుకోండి. మనసులో ఆ సీడ్ను చూడండి. అది నేలలో పడుతోంది. మీరు నీరు పోస్తున్నారు. సూర్యుడు కాంతి ఇస్తున్నాడు. సీడ్ మొలకెత్తుతోంది. చిన్న మొక్క అవుతోంది. క్రమంగా పెద్ద చెట్టు అవుతోంది. ఆకులు విచ్చుకుంటున్నాయి. పూలు వికసిస్తున్నాయి. ఫ్రూట్స్ వస్తున్నాయి. ప్రతి స్టెప్ను వివరంగా చూడండి. ఇది మీ మైండ్ను డీటెయిల్డ్ ఇమేజులు సృష్టించడంలో ట్రైన్ చేస్తుంది. మీరు వెల్త్ విజువలైజేషన్ చేస్తుంటే అనూహ్యంగా డబ్బు వచ్చే అవకాశాలు వస్తాయి. కొత్త ఐడియాలు వస్తాయి. సరైన పీపుల్ మీ దగ్గరకు వస్తారు. వాటిని గుర్తించండి. వాటికి థ్యాంక్స్ చెప్పండి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఇది మరిన్ని పాజిటివ్ థింగ్స్ ఆకర్షిస్తుంది. విజువలైజేషన్ తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పడం హైలీ రికమెండెడ్. దీన్ని రోజూ ప్రాక్టీస్ చేస్తే మీ కోరికలు సహజంగా త్వరగా వాస్తవమవుతాయి. కానీ ఫెయిత్ కావాలి. ట్రస్ట్ చేయాలి. యాక్షన్ తీసుకోవాలి. కేవలం ఊహించి కూర్చోకండి. అవకాశాలు వచ్చినప్పుడు స్టెప్ తీసుకోండి. ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. కామెంట్స్లో మీ విజువలైజేషన్ గోల్ షేర్ చేయండి. నేను చదివి రిప్లై ఇస్తాను. మీ ఎనర్జీకి బూస్ట్ ఇస్తాను. మీ డ్రీమ్స్ త్వరలోనే రియాలిటీ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చదివి రిప్లై ఇస్తాను. మీ ఎనర్జీకి బూస్ట్ ఇస్తాను. మీ డ్రీమ్స్ త్వరలోనే రియాలిటీ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ పవర్ తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో మీట్ అవుదాం.